ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే తెలుగు బుల్లితెరపై సీరియల్ యాక్ట్రెస్లుగా అడుగుపెట్టి రాణిస్తూ ముఖ్యంగా ప్రస్తుతానికి మన తెలుగు బుల్లితెర రంగంలో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్లిపోతున్న డైలీ టీవీ సీరియల్స్ లో ఒకటైన కార్తీక దీపం నవవసంతం, అంతేకాకుండా గుండె నిండా గుడిగంటలు వంటి సీరియల్స్ ప్రస్తుతానికి తెలుగు బుల్లితెర రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్నాయని చెప్పాలి. డైలీ టీవీ సీరియల్స్ ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ సీరియల్స్ బాగా నచ్చుతాయి. విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా టాప్ రేటెడ్ సీరియల్లో మీనా క్యారెక్టర్తో మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి అత్యంత ప్రేక్షకాభిమానాన్ని మరియు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న గుండె నిండా గుడిగంటలు మీనా. అదేనండి అమూల్య గౌడ గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు. ముఖ్యంగా ఆమె ఎవరు, ఆమె బుల్లితెర ప్రయాణం ఎలా మొదలుపెట్టిందో, అంతకంటే మరీ ముఖ్యంగా ఆవిడ జీవితంలో ఏర్పడ్డ విషాదకరమైన సంఘటన గురించి ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాల్సిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అమూల్య గురించి మాట్లాడుకుందాం. ఇక అమూల్య గౌడ గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతానికి బుల్లితెరపై హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్తున్న గుండె నిండా గుడి గంటల్లో మీనాగా చక్కనైన కట్టు బొట్టుతో ఎంతో సాంప్రదాయ పద్ధతిలో కనిపిస్తుంది. కానీ నిజానికి ఆమె సోషల్ మీడియాని చూస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఎంతో గ్లామరస్ గా హాట్ పోజులతో ఆవిడ పెట్టే ఫొటోస్ పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తాయి. అలాంటి అమూల్య గౌడ వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఈమె పూర్తి పేరు అమూల్య ఓంకార గౌడ. ఈమె కర్ణాటకలోనే పుట్టి పెరిగింది. ఇక ఈమె 1993 జనవరి 8న పుట్టింది. ఇక తన స్కూలింగ్ అంతా మైసూర్లోనే కంప్లీట్ చేసింది. చిన్నప్పటి నుంచి ఎంతో యాక్టివ్గా చలాకీగా కనిపించే అమూల్య గౌడ తన గ్రాడ్యుయేషన్ని డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్లో కంప్లీట్ చేసినప్పుడు కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే తన యాక్టివ్నెస్ని, తన క్యూట్నెస్ని చూసి ఎంతో మంది తన స్నేహితులు ఎందుకు సీరియల్స్లోనూ సినిమాల్లోనూ ట్రై చేయకూడదు అంటూ ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాడట. కానీ అమూల్యకి మాత్రం ఎప్పుడూ తాను ఇలా సీరియల్ యాక్ట్రెస్ అవ్వాలని అనుకోలేదు. కానీ అనుకోకుండా ఆమె కన్నడలో ప్రసారమైన ఓ రియాలిటీ గేమ్ షోలో పాల్గొనడం, ఆ గేమ్ షోకి హోస్ట్గా వచ్చిన ఓ సీరియల్ డైరెక్టర్ అమూల్య అందాన్ని మరియు తన చలాకితనాన్ని, తన యాక్టింగ్ స్కిల్స్ని చూసి సీరియల్ యాక్టర్స్గా నటిస్తావా అని అడిగి మరీ అవకాశం ఇవ్వడం జరిగిందట. అలా ఊహించని రీతిలో అమూల్య గౌడకి కన్నడ డైలీ టీవీ సీరియల్స్లో నటించే అవకాశం రావడం, మొదట్లో తాను నటించను అని చెప్పినప్పటికీ తర్వాత డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా తన కెరియర్ ని ప్రారంభించింది. ఇక అమూల్య అలా కన్నడ డైలీ టీవీ సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 2014లో స్వాతిముత్తు, అర్మానే, కమలి, పునర్వివాహ వంటి సీరియల్స్ తో కన్నడలో డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా తన అందంతో, నటనతో మంచి అభిమానాన్ని, గుర్తింపుని, ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. అలా హ్యూజ్ స్టార్డమ్ తో డైలీ టీవీ సీరియల్ కన్నడ బుల్లితెర రంగంలో రాణిస్తున్న నేపథ్యంలోనే ఈవిడకి మన తెలుగులో కూడా నటించే అవకాశం రావడం జరిగింది. బుల్లితెర ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ని క్రియేట్ చేసిన కార్తీక దీపం సీరియల్లోని శౌర్య క్యారెక్టర్ లో నటించే అవకాశం రావడం జరిగింది. ఇక శౌర్య క్యారెక్టర్ లో లీనమైపోవడం మాత్రమే కాదు, తన నటనతో మన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్ని ఇక ప్రస్తుతానికైతే మన తెలుగులో స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్లోని మీనా క్యారెక్టర్ తో అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తెలుగు బుల్లితెర రంగంలో సీరియల్ యాక్ట్రెస్ గా రాణిస్తున్న అమూల్య గౌడ తాను కన్నడ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లో కూడా పాల్గొనడం జరిగింది. తన ముక్కుసూటితనం, సూటిగా ఉన్నట్టుగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా మాట్లాడుతూ తనదైన స్ట్రాటజీతో బిగ్ బాస్ లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది. తన మాట తీరుకి, అంతేకాకుండా తన స్ట్రాటజీకి, తన తెలివితేటలకి అక్కడి వాళ్ళందరూ ఫిదా అయిపోయారు. ఆ విధంగా కన్నడ బుల్లితెర రంగంలో హ్యూజ్ స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, మన తెలుగు బుల్లితెర రంగంలో కూడా రాణిస్తోంది. ఇలా తన ప్రొఫెషనల్ లైఫ్ లో దూసుకెళ్లిపోతూ ఇటు తెలుగులోను అటు కన్నడలోను రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న అమూల్య గౌడ జీవితంలో ఏర్పడ్డ విషాదం ఆవిడని పూర్తిగా కుదిపి వేసిందనే చెప్పాలి. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే తండ్రి పేరు ఓంకార్ గౌడ, ఈయన ఒక లెక్చరర్. ఇక తల్లి హౌస్ వైఫ్. అమూల్యకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక అతడి పేరు దీపక్ అరసు. ఇక ఇతడు కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకత్వం వహించి డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. కన్నడలో విడుదలైన పలు సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మనసాలజీ, అంతేకాకుండా షుగర్ ఫ్యాక్టరీ వంటి సినిమాలకి దర్శకత్వం వహించడం జరిగింది. పైగా మనసాలజీ సినిమాలో తన చెల్లెల్ని లీడ్ యాక్ట్రెస్ గా పెట్టి సినిమా కూడా తీయడం. ఆ విధంగా అమూల్య గౌడ కూడా వెండితెర మీద యాక్ట్రెస్ గా కూడా నటించడం జరిగింది.
ఇక ఓ పక్క దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న నేపథ్యంలోనే తన 40 ఏళ్ల వయసులో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ అమూల్య గౌడ అన్నయ్య కన్నడ సినిమా డైరెక్టర్ అయిన దీపక్ అరసు కన్ను మూయడం జరిగింది. అప్పట్లో ఆ సంఘటన ఇటు బుల్లితెర ఇండస్ట్రీని, అటు కన్నడ సినిమా ఇండస్ట్రీని కూడా పూర్తి షాక్కి గురి చేసింది. నిజానికి అమూల్య గౌడ జీవితంలో అది ఒక తీరని లోటు అంటూ తానే తన అన్నను గుర్తు చేసుకుంటూ తానిచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఎమోషనల్ అవుతూ చెప్పుకురావడం జరిగింది. తనకి తన అన్నయ్య కేవలం అన్న మాత్రమే కాదని, ఓ స్నేహితుడని, ఓ ఫిలాసఫర్ అని, ఓ గైడ్ అని, పైగా ఓ టీచర్ అని, నటనలో తన అన్నని చూసి ఎన్నో నేర్చుకున్నానని, తన దర్శకత్వం వహిస్తున్నప్పుడే నటన అంటే ఎలా ఉండాలి, ఎలా నటించాలి అన్నవి తన అన్నే తనకి ఎన్నో సందర్భాల్లో ట్రైనింగ్ కూడా ఇచ్చాడు అంటూ తన అన్నని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయిన వైనం. ఓ పక్క తన అన్నయ్యకి అప్పటికే పెళ్ళవడం, పైగా వదిన, 2 పిల్లలు కూడా ఉండడంతో కుటుంబం మొత్తం తానే దగ్గరుండి చూసుకుందట. అర్ధాంతరంగా తన అన్న చిన్న వయసులోనే కన్ను మూయడంతో కొడుకును పోగొట్టుకొని కన్నీరు మున్నీరు అవుతున్న తన తల్లిదండ్రులని, భర్తని పోగొట్టుకున్న తన వదిన్ని, తండ్రిని పోగొట్టుకున్న తన అన్న పిల్లల్ని అందరినీ తానే దగ్గరుండి చూసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ఓ పక్క కన్నడలో డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా బిజీగా ఉంటూ, మరోపక్క మన తెలుగులో గుండె నిండా గుడిగంటలు సీరియల్తో మీనాగా మనందరికీ దగ్గరైపోయిన అమూల్య గౌడ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయం కూడా ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. అదండి అసలు సంగతి. మరి ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా, టాప్ రేటెడ్ సీరియల్ యాక్ట్రెస్గా రాణిస్తున్న వారికి సంబంధించిన విషయాలు పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్న నేపథ్యంలోనే గుండె నిండా గుడిగంటలు మీనా గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.